అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పోయిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి పోషించి కాచి కాపాడి సంరక్షించినందుకు వందనాలు. మా కుటుంబాలను, మా సంఘాన్ని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. మరి మీ సన్నిధికి అయా భయభక్తులు కలిగిన ఆయన మిమ్మల్ని సేవించాలని ఆశతో ఆసక్తితో వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరి హృదయంలో నాయన ఏ బాధ, చింత, వేదన, ఆయన అనారోగ్యం ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఆయన వాటన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యాలతో ఆయన మిమ్మల్ని సేవించే భాగ్యం దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. రావాల్సిన వారిని కూడా నడిపించండి తండ్రి. నాయన మీ సన్నిధికి సమాజంగా కూడుకొనట మానవద్దని చెప్పారు తండ్రి. మీ వాక్యానుసారంగా అయ్యా విని వదిలిపెట్టే వారంగా ఉండకుండా వాక్యాన్ని పాటించే వారంగా మేమందరం ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మళ్ళీ కొనియాడే భాగ్యము, ఆరాధించే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరే నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడినా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండను ఆ దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండను ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, నిక్కముగా నీల నెరవేరును. పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, అడిగిన వారికి అవసరత తీర్చును, వెదకిన వారికి చిత్తంబు దొరుకును. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతి శిశువులకు ఆభరణములను ధరించుకొని ఆయనకు సాగిలపడు. యెహోవా ప్రజల మీద ఆశీనుడైనను, యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడైనాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూడండి, దైవపుత్రులారా అంటే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని బిడ్డలు. యెహోవాకు ఆరోపించుడి. ఏమి ఆరోపించాలి? ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు, ప్రభావం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఆయన మహిమను ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఈ సృష్టికి ఇస్తున్నారు చాలా మంది. సృష్టిని సృజించిన దేవుని పూజించాలి కదా. అసలు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నారు. అట్లా మనం ఉండకూడదు. మరి భూమి ఆకాశంలో సృజించిన దేవుని తప్ప వేరే ఎవరికి ఆ యొక్క రావాల్సిన ప్రభావము, మహాత్మ్యము వేరే వారికి ఇస్తే దేవుని ఉగ్రత మన మీద ఉంటదన్నమాట. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. మంచి ఆభరణాలు అంటే గోల్డ్, చెవులు మంచి పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడం కాదు. ప్రతిష్ఠితమైన ఆభరణములను అంటే మంచి కృతజ్ఞత హృదయము, మరి దీన మనస్సు, అవన్నీ కూడా తగ్గింపు. మరి మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. దీన మనస్సు, తగ్గింపు, ప్రేమ, దయ, జాలి, కరుణ అన్నీ కలిగి మనం క్షమించే గుణం ముఖ్యం. దేవుడికి యథార్థంగా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి భయభక్తులు కలిగి. సర్వశక్తిమంతుడు కాబట్టి నీళ్ళ మీద కూడా నడిచారనమాట దేవుడు. యెహోవా నిత్యము రాజుగా
దేవుడు రాజు అన్నమాట. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మనం శక్తిహీనులుగా ఉన్నాం అనుకోండి, మనము బాధలో దుఃఖంలో ఉన్నాం అనుకోండి, మనకు బలం అనుగ్రహించి మనల్ని ప్రోత్సహిస్తారు. ఒకరోజు బాగలేకపోయినా కానీ రెండో రోజు ఆ యొక్క బాధ కంటే ఎక్కువ సంతోషాన్ని మనకిస్తారు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చూసారా, వాళ్ళకి సమాధానం కలుగజేసి, ఎవరితోనన్నా మనకి మంచి రిలేషన్ లేదనుకో, గొడవలు అయినాయనుకో, వాళ్ళకి సమాధానం కూడా కలుగజేయమని మనం దేవుని సన్నిధిలో అడిగితే ఆ సమాధానాన్ని కూడా వాళ్ళ హృదయం కానీ మన హృదయం కానీ మార్చి ఇద్దరికి సమాధానాన్ని కలుగజేసే దేవుడు. అన్ని విషయాల్లో మనకి సహాయం చేసే దేవుడు. వారిని ఆశీర్వదించును, మనల్ని ఆశీర్వదించును. మనకి ఏది తక్కువ లేకుండా ఆయన భయభక్తులు కలిగి ఉంటే చూసుకుంటారనమాట నిత్యము.